మ్యామ్ మీరు అంటే చాలా కేసెస్ చేశారు కదా! ఇందులో టఫెస్ట్ అనిపిచ్చేవి ఏవైనా చెప్తారా మాకు? కొందరిని అంటే అన్ఎక్స్‌ప్లెయిన్ ఇన్‌ఫర్టిలిటీ అంటాం. అంటే లేడీ సైడ్ నుంచి అన్నీ చెక్ చేస్తే అన్నీ నార్మలే ఉంటాయి. హస్బెండ్ సైడ్ నుంచి అన్నీ నార్మలే ఉంటాయి. వాళ్ళు ఆల్మోస్ట్ 3-5 ఇయర్స్ నుంచి ట్రై చేస్తుంటారు. బట్ అయినా కన్సీవ్ అవ్వరు. అంటే లేడీ సైడ్ నుంచి పీరియడ్స్ రెగ్యులర్ ఉంటాయి, ఓవులేషన్ బాగానే అవుతుంది, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, యూట్రస్ బాగానే ఉంది. హస్బెండ్ పరంగా తనకు ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ ఏమీ లేదు, సిమెన్ అనాలిసిస్ అంతా నార్మల్ ఉంది, రెగ్యులర్గా కలిసి ఉంటున్నారు, బట్ అయినా అందట్లేదు. దాన్ని అన్ఎక్స్‌ప్లెయిన్ ఇన్‌ఫర్టిలిటీ అంటాం. సో అలాంటి కేసెస్కి కూడా అంటే మనం డైరెక్ట్గా ఐవీఎఫ్ అంటే నోబడీ విల్ అగ్రీ ఫర్ దట్. సో బేసికల్గా మనం చిన్న పద్ధతి నుంచి ట్రై చేస్తూ ఇంకా వేర్ వీ హ్యావ్ రీచ్డ్ స్టేజ్ అంటే మనకు ఇంకా చిన్న పద్ధతి వల్ల అవ్వదు అన్నప్పుడు అప్పుడు మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. కొన్ని కేసెస్లో ఏంటంటే రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే వేరియస్ సెంటర్స్కి వెళ్ళేసి మనకు ఆల్మోస్ట్ ఒక 5-6 ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఫస్ట్ అటెంప్ట్లో కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇట్స్ లైక్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ యాక్చువల్లీ. సో కాకపోతే ఏంటంటే మనం ఎవాల్యుయేట్ చేస్తాం, అంటే ప్రీవియస్ ఫెయిల్యూర్స్ ఎందుకు అయినాయి ఫస్ట్ అది ఎవాల్యుయేట్ చేయండి, మళ్ళీ మనం నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేయము, దాన్ని కరెక్షన్ చేసుకుని దెన్ ఫర్దర్గా ట్రీట్మెంట్కి వెళ్తే మనకి రిజల్ట్స్ బాగుంటాయి ఎప్పుడైనా కానీ. అండ్ కొందరికి ఏంటంటే ప్రెగ్నెన్సీ వస్తుంది, కాకపోతే మల్టిపుల్ అబోర్షన్స్, 3rd మంత్ లోపలే అబోర్షన్స్, కొందరికి 3rd మంత్ క్యారీ అయ్యి 4th మంత్ పడంగలోనే మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా మల్టిపుల్ టైమ్స్ 1-2 సార్లు అంటే ఓకే అంటాం, బట్ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 3-4 మిస్క్యారేజెస్ అయిన వాళ్ళు కూడా వస్తారు మన దగ్గరికి. అప్పుడు కూడా అంతే, అప్పుడు మనం ఎవాల్యుయేట్ చేస్తాం, అంటే వాళ్ళకు బ్లడ్లో ఏమన్నా ప్రాబ్లమా లేకపోతే యాంటీన్యూక్లియర్ యాంటీబాడీస్ అవన్నీ చెక్ చేస్తాము. సో కొందరికి ఏంటంటే మన ఓన్ ప్రెగ్నెన్సీ మన బాడీ యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది. సో అలా కూడా కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా మనము ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసి దాని తర్వాత వాళ్ళకి ఎట్లా ఏది బాగుంటుంది అండ్ వాట్ సజెషన్ వీ క్యాన్ గివ్ దెమ్. ఇప్పుడు కొందరికి మిడ్ ట్రైమిస్టర్ అబోర్షన్స్ అంటే లైక్ 3rd మంత్ నుంచి 5th or 6th మంత్ మధ్యలో మిస్క్యారేజెస్ అవుతాయి. అలా ఉన్న వాళ్ళకి కూడా సర్వైకల్ స్టిచ్ ప్లాన్ చేస్తాము. ఈవెన్ దో సర్వైకల్ ఎంత బాగున్నా కానీ మనం ప్రొఫైలాక్టిక్గా ముందు సేఫ్ సైడ్గా స్టిచ్ చేసి పెడతాం, సో దట్ ఈ ప్రెగ్నెన్సీ 9th మంత్ వరకు క్యారీ ఆన్ అయ్యేటట్టుగా. కొందరికి ఇంజెక్షన్స్ పెట్టేది ఉంటుంది. సో దెర్ ఆర్ లైక్ సో మెనీ మోడాలిటీస్. కాకపోతే మనకి ఏంటంటే మన దగ్గర అట్లా కప్పులు వచ్చినప్పుడు ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తాం. ఫస్ట్ విజిట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎవాల్యుయేషన్. ఫస్ట్ ఏంటి ప్రాబ్లమో కనుక్కొని దాన్ని బట్టి మనం ఫర్దర్గా ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం.